హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమాశ్రీ కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మళ్ళొక వీడియోతోని మీ ముందుకు వచ్చేసిన. ఆ వీడియో ఏంటిది అంటే ఈజీగా చికెన్ కర్రీ చేసుకోవడం ఎలాగని. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర సాజీరా వేసుకోవాలి. చెక్క లవంగాలు యాలకులు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాను ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. అది మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినాక చికెన్ వేయాలి. చికెన్ వేసి కలిపేసి మూత పెట్టేసి ఒక 5 to 10 minutes ఉంచాలి. అందులో నుంచి వాటర్ బయటకు వస్తాయి. చికెన్లోంచి వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. అవి కొంచెం ఉడికిన తర్వాత కారం ఉప్పు ధనియాల పొడి వేసేసుకోవాలి. వేసి మంచిగా కలుపుకోవాలి. ఇంకా ఉల్లిగడ్డ పేస్ట్ వేసినాం కాబట్టి గ్రేవీ చిక్కగా వస్తుంది. ఇంకా ఇప్పుడైతే అవసరం లేదు వాటర్ వేయడము. ఇవి వేసేసి కలిపేసి మూత పెట్టుకోవాలి. ఒక 10 to 15 minutes మంచిగా కలుపుతూ ఉండాలి. ఉడుకుతుంది. అప్పుడు ఆయిల్ బయటకు వస్తుంది. ఇంకా కొంచెం కొబ్బరి పొడి కొత్తిమీర వేసుకొని దింపేసేయాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూడండి.